మహాఘనుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క లైవ్ ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి వారికి లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీ కువైట్ పక్షముగా ఎల్ఫిఎఫ్ మినిస్ట్రీ యొక్క డైరెక్టరుగా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని మహా ఉచితమైన కృపను బట్టి ప్రతి రాత్రి మనము ఈ రీతిగా దేవుని వాక్యాన్ని వినడానికి ప్రభువు చక్కని కృప అనుగ్రహించారు. మనం దేవునికి ఎంతో రుణస్థులమై ఉన్నాం. ఎందుకంటే ఈ దినములలో వాక్యము వినడానికి అవకాశము లేని పరిస్థితులు, ఆరాధనలు నిలిపివేయబడ్డాయి. అయినను దేవుని మహాకనికరమును బట్టి ఈ రీతిగా లైవ్ ద్వారా దేవుని వాక్యాన్ని వినడానికి దేవుడు చక్కని కృప అనుగ్రహించారు. ఈ రాత్రి వేళ లైవ్ ద్వారా ఆయా స్థలాలలో ఉండి, ఆయా దేశాలలో ఉండి దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డకు దైవజనునిగా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కారణం ఏమిటి అంటే, మీలో చాలామంది వాక్యము కొరకై ఆతృత కలిగి సమయానికి ఒక చక్కనటువంటి సమర్పణతో 8 గంటల కల్లా మీరు చక్కగా కూర్చొని లైవ్ ద్వారా దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు. ఇది దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం. ఈ కరోనా వైరస్ రావడం ఒక్క విధముగా ఆధ్యాత్మికమైనటువంటి జీవితములో ఎదిగే వారికి మేలే. కారణమేమిటి అంటే, అనేకమైన విషయాలను దేవుడు నేర్పుతూ ఉన్నాడు. అంతేకాదు, ఈ వైరస్ రావడం వల్ల ప్రపంచానికి దేవుడు ఒక పాఠాన్ని నేర్పుతూ ఉన్నాడు. ఎన్నో రాజ్యాలు మేము అగ్రరాజ్యాలని విర్రవీగాయి. ఎంతోమంది మేము గొప్పవారం అని విర్రవీగారు. మొత్తం అందరినీ కూడా సమానముగా చేసింది ఈ వైరస్. ఈ రోజున ధనికుడు బీదవాడు అని తారతమ్యము లేకుండా ప్రతి వ్యక్తి మరణ భయముతో ప్రతి వ్యక్తి తనను తాను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. దేవుడు కార్యము చేస్తే దానిని ఎవ్వరూ ఆపలేరు. దేవుడే ఆపివేస్తే ఎవరు చేయలేరు. ప్రపంచం మొత్తానికి పాఠం నేర్పాలి అంటే ప్రపంచాన్ని సృష్టించిన దేవుడే తప్ప ఏ మనుషుడు కూడా ఆ పాఠాన్ని నేర్పలేడు. కనుక ఈ యొక్క లాక్డౌన్ సమయం మనము దేవుని వాక్యాన్ని వినడానికి, దేవుని బిడ్డలుగా బలపరచబడడానికి దేవుడు ఇచ్చిన ఒక చక్కని అవకాశమని మనము దేవుని స్తుతించాలి. అంతేకాకుండా కుటుంబముగా, భార్యాభర్తలుగా, పిల్లలతో కలిసి ఎండ్లలోనే ఉండి చక్కగా దేవునితో సావాసం చేయడానికి దేవుడు చక్కని కృపను అనుగ్రహించాడు. ఈ రాత్రి వేళ దేవుని వాక్యాన్ని వినడానికి మనము సిద్ధపడదాం. మీరు కూడా బైబిల్ గ్రంథాన్ని తీసుకొని చక్కగా నోట్స్ తీసుకొని కూర్చోనండి. ఇక అటు ఇటు తిరగకుండా ప్రార్థన పూర్వకముగా ఈ దినం ప్రభువు మనతో ఏమి మాట్లాడనయ్యున్నాడో, ఏ ఆధ్యాత్మికమైన పాఠాలను మనకు నేర్పనయ్యున్నాడో నేర్చుకోవడానికి సిద్ధపడదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి
రాత్రి వేళ మనము ఎక్కడ వాక్యాన్ని ప్రారంభించామో అచ్చట నుండే మరలా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనం. అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి, నీ రక్తములో పొర్లియున్న నీవు బ్రతుకుమని నీతో చెప్పి తిని, నీవు నీ రక్తములో పొర్లియున్నను బ్రతుకమని నీతో చెప్పి తిని. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధివగు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామము కొరకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి కాల వేళ నీ వాక్యము చదవబడి ఉన్నది నాయన. వాక్యాన్ని నీ ప్రజలకు అందించడం కొరకై దైవజనునిగా నన్ను మరుగుపరచండి. ఈ లైవ్ ద్వారా ఎంతమంది నీ బిడ్డలు వాక్యం వింటూ ఉన్నారో వారందరినీ కూడా దర్శించి బలపరచండి. నిరాకడ దినములలో ఉన్నాము గనుక నిరాకడ కొరకై ప్రతి కుటుంబాన్ని ఆయత్తపరచుమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియులారా, రాత్రి కాలం వేళ దేవుని వాక్యాన్ని మనము ధ్యానిస్తూ, ఒక మనుష్యుడు తాను దేవుని రాకడకెత్తబడాలి అంటే అతడు వధువు సంఘము వలె సిద్ధపడాలి అని నేర్చుకున్నాం. అయితే వధువు సంఘముగా ఆ బిడ్డ సిద్ధపడాలి అంటే ఆ వ్యక్తి ముందుగా జన్మించాలి అని క్రొత్త జన్మ అనుభవాన్ని గూర్చి నేర్చుకుంటున్నాం. రక్తములో పొర్లుచున్నటువంటి ఆ బిడ్డను దేవుడు చూచి, నీవు నీ రక్తములో పొర్లుచున్నను బ్రతుకమని నీతో చెప్పి తిని అన్నాడు. అంటే రక్తము పాపమునకు సాదృశ్యముగా ఉంది అని యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనాన్ని జ్ఞాపకం చేశాను. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం ప్రకారం, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అని మాట్లాడాడు. అనగా పాపములో పొర్లుచున్న నీవు ఇదిగో మరణానికి పాత్రుడవు, నీవు చచ్చిన వ్యక్తివి, అయినను బ్రతుకమని నీతో చెప్పి తిని అన్నాడు. అనగా పాపమునకు జీతం మరణం, పాపమునకు జీతం మరణము గనుక ఆ మనుష్యుడు పాపములో బ్రతుకుచూ ఉన్నప్పుడు, పాపములో పడి ఉన్నప్పుడు, పాపములో పొర్లుచూ ఉన్నప్పుడు ఆ మనుష్యుడు మృతుడు, ఆ మనుషుడు చచ్చిన వాడైపోతాడు. అయితే చచ్చిపోయిన ఆ మనుషుణ్ణి బ్రతుకమని యేసు ప్రభు వారు చెప్పారు. మరణం అనేది ప్రియులారా, వాక్యమును బట్టి 2 రకములైన మరణాలు ఉన్నాయి. ఒకటి భౌతిక మరణం, అనగా శరీరమును లోపల ఉన్న జీవాత్మ విడిచిపెట్టి వెళ్ళిపోవడం. ఇది భౌతిక మరణం. ఇది అందరికీ కూడా వస్తూ ఉంది. దీనిని గూర్చి కీర్తనాకారుడు అన్నాడు, మరణమును రుచి చూడకుండా బ్రతుకు నరుడు ఎవరు అన్నా. అనగా భూమి మీద పుట్టిన ప్రతి జీవి కూడా మరణించాలి అని వాక్యం చెప్పింది. వాక్యమే కాదు, వేదాలు కూడా చక్కగా పుట్టిన ప్రతి వ్యక్తి కూడా మరణించాలి అని బోధిస్తున్నాయి పులారా. కనుక వాక్యమును బట్టి మనము జన్మించాము. అయితే మన జన్మను బట్టి కొంతకాలానికి మానవుడు మరణిస్తూ ఉన్నాడు. అయితే మరణం అనేది ఇది భౌతికమైనది. బైబిల్ గ్రంథం ఏమంది అంటే దీనిని నిద్ర అన్నాడు. ఒక మనుష్యుడు భౌతికముగా చనిపోతే అతడు నిద్రిస్తున్నాడు అని యేసు ప్రభు వారు సెలవిచ్చారు. అనగా భౌతిక మరణం బైబిల్ దృష్టిలో నిద్ర లాంటిది. అయితే భౌతిక మరణములో
దేహమును ఆత్మ విడిచి అది వెళ్ళిపోతుంది. అయితే భౌతిక మరణం ఎన్నో సంవత్సరములో వస్తుంది, లేక భౌతిక మరణం ఎప్పుడు వస్తుంది అని అంటే, దేవుని వాక్యమును బట్టి ఆదాము అనబడుతున్న మొట్టమొదటి నరుణ్ణి దేవుడు భూమి మీద చేసినప్పుడు భౌతిక సంబంధమైన మరణాన్ని గూర్చి మాట్లాడలేదు, కానీ దేవునికి దూరమైపోయే ఆత్మ సంబంధమైన మరణాన్ని గూర్చి మాట్లాడుతూ, ఏదేను అనబడుతున్న ఈ తోటలో ఉన్న వృక్షములలో మంచిని చెడ్డను తెలిపే వృక్షము యొక్క ఫలము తిన్నప్పుడు ఖచ్చితముగా నీవు చనిపోతావు అని దేవుడు సెలవిచ్చాడు. అంటే అర్థం, నీవు నాకు దూరం అవుతావు అని. అయితే ఆదాము తన భార్య మాటల వల్ల ప్రేరేపించబడి వారిద్దరూ కలిసి దేవుడు తినవద్దు అన్న పండు తిన్న తరువాత దేవునికి దూరమై ఏదేను తోట నుండి బయటికి వెళ్ళారు. ఆ తరువాత ఆదాము మొట్టమొదటి మనుషుడు భూమి మీద 930 సంవత్సరాలు బ్రతికాడు. దేవుడు భూమి మీద మొట్టమొదటిగా చేసిన మానవుడు ఎంత కాలము బ్రతికాడు అంటే 930 సంవత్సరాలు. అయితే ఆయన గర్భములో నుంచి వచ్చిన పిల్లలలో మెతుషల అనబడుతున్నటువంటి ఒక వ్యక్తి 969 సంవత్సరాలు బ్రతికాడు. 969 సంవత్సరాలు బ్రతికినా, 930 సంవత్సరాలు బ్రతికినా, ఎంత కాలము బ్రతికినా వారు మరణించారు. మనం గమనించవలసిన విషయం, నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతికినా ఒక రోజున బాహ్య మరణం అనేది మానవునికి ఉన్నది. అయితే 900 ఏళ్ళు బ్రతుకుతున్న మానవుని యొక్క ఆయుష్ను దేవుడు అకస్మాత్తుగా 120 సంవత్సరాలకు కుదించాడు. ఆదికాండం 6వ అధ్యాయం 1, 2, 3 వచనములు మనం చదువుతున్నప్పుడు, ఆదికాండము 6వ అధ్యాయం 1 నుండి 3వ వచనం వరకు మనం చదువుతున్నప్పుడు, దేవుడు మానవుని యొక్క పాపమును బట్టి, మానవుని దోషాన్ని బట్టి 900 సంవత్సరాలకు చిల్లరగా బ్రతుకుతున్న మానవుని యొక్క ఆయుష్ని సడనుగా ఇక నుండి వారు 120 సంవత్సరాలే బ్రతుకుతారని దేవుడే మనిషికి ఆయుష్ రేఖను గీశాడు. అప్పటి వరకు ఆయుష్ రేఖ లేదు. అప్పటి వరకు ఆయుష్కు ఒక పరిమితి లేదు. ఎప్పుడైతే మానవునిలో విపరీతమైన పాప ధోరణి పెరిగిందో, అక్రమమైన జీవితాలు ప్రారంభమయ్యాయో, దేవుణ్ణి మరిచిపోయి వారి మార్గాలు వారే చెరిపివేసుకొని దేవుని సన్నిధిని పాడు చేశారో, దేవుడు వారి ఆయుష్కాలాన్ని 120 సంవత్సరాలకు కుదించాడు. అయితే దైవజనుడైన మోషే 90వ కీర్తన రాస్తూ ఆయన అన్నాడు, ప్రభువా, మా ఆయుష్కాలము 70 సంవత్సరాలు, మా బ్రతికితే ఒకవేళ అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, అది కూడా ఆయాసకరమే అన్నాడు. అయితే దైవజనుడైన మోషే తనకున్నటువంటి భారాన్ని బట్టి మేము 70 బ్రతుకుతాము, లేదు 80 బ్రతుకుతాము అన్నాడు. కానీ దేవుడు చెప్పిన ప్రకారం మోషే 120 సంవత్సరాలు బ్రతికాడు. దేవునికి స్తోత్రం. అనగా భూమి మీద దేవుడు మనల్ని బ్రతకడానికి మనకిచ్చిన ఆయుష్కాలము 120 సంవత్సరాలు. కానీ ఇప్పుడు మరి ఎందుకు ప్రజలు 120 బ్రతకకుండా 10 సంవత్సరాలకి, 20 సంవత్సరాలకి, 30 సంవత్సరాలకి, 50 సంవత్సరాలకి చనిపోతూ ఉన్నారు? కారణమేమిటి? మరి దేవుడు ఆయుష్కాలాన్ని పెట్టినప్పుడు అంతవరకు కూడా ఖచ్చితముగా మనుషులు బ్రతకాలి కదా. మరి ఎందుకు మధ్యలోనే మరణిస్తా ఉన్నారు?
ఈ మరణానికి కారణం ఎవరు? ఈ మరణానికి కారణం ఎవరు? ఒక్కసారి వాక్యాన్ని చూడండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 17వ వచనం. అధికముగా దుర్మార్గపు పనులు చేయుకుము, బుద్ధిహీనముగా తిరుగవద్దు, నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోదువు. అంటే తన ఆయుష్కాలం 120 సంవత్సరాలు ఉండగా 120 సంవత్సరాల కాలానికి ముందే మానవుడు చనిపోవడానికి కారణం తన యొక్క క్రియలే అని వాక్యం బోధిస్తా ఉంది. బుద్ధిహీనముగా తిరిగిన తిరుగుళ్లను బట్టి, దుర్మార్గపు కార్యములను బట్టి ప్రియులారా, ఆ వ్యక్తి తన కాలానికి ముందే చనిపోతూ ఉన్నాడు. ఈ రోజున తన కాలానికి ముందు మనుషుడు చనిపోవడం గల కారణం తన క్రియలే, తన నడవడికే, తన యొక్క జీవితములో అతను బ్రతుకుతున్న బ్రతుకే దానికి కారణం. లేకపోతే మానవుడు ఖచ్చితముగా దేవుడు ఇచ్చిన 120 సంవత్సరాల కాలం దీర్ఘాయుష్మంతుడుగా బ్రతుకుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే 120 సంవత్సరాలు బ్రతికినా కూడా ఖచ్చితముగా మనం మరణిస్తాం. అనగా దేహమును వీడి మనలో ఉన్న జీవాత్మ, మనలో ఉన్న ఆత్మ బయటకు వెళ్ళిపోతుంది. వెళ్ళిన ఈ ఆత్మ ఏం చేస్తుంది? ఎక్కడుంటుంది? చాలా మందికి ఇదొక ప్రశ్న. మానవుడు చనిపోయిన తరువాత ఏమైపోతున్నాడు అని. యోబు గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనం మనం చదువుతున్నప్పుడు, యోబు గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనములో యోబు అంటాడు, నరులు ప్రాణము విడిచిన తరువాత వారు ఏమైపోవుదురు? నరులు చనిపోయిన తరువాత వారేమవుతున్నారు? ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. భూమి మీద పుట్టిన ప్రతి మనుషుడు తెలుసుకోవలసిన విషయం ఇది. చాలా మంది మనము ఈ జన్మలో చనిపోతే వచ్చే జన్మలో మరలా పుడతాము అని చెబుతారు. జాగ్రత్త గమనించాలి. కొందరు మనం వచ్చే జన్మలో మరలా పుడతాము అని చెబితే, మరి కొందరు ఈ జన్మలో ఇలా పుట్టాము గనక వచ్చే జన్మలో ఏ యొక్క పశువుగానో దేనిగానో పుడతామని మరి కొందరు చెబుతారు. జాగ్రత్త గమనించాలి. జన్మలు లేవు. మానవునికి ఉన్నది ఒకే ఒక్క జన్మ. ఇది శ్రేష్టమైన జన్మ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ జన్మలో పుట్టిన మనము ఈ జన్మలో దైవ చిత్తానుసారముగా జీవించి మరణిస్తే వచ్చే జన్మలో ఇప్పుడు మనము చేసిన క్రియలను బట్టి ఏ పశువుగా పుట్టం. కారణం ఏమిటి అంటే, పశువులకు, జంతువులకు, మృగములకు, పక్షులకు ఆత్మ లేదు. శరీరం ఉంది, రక్తం అనబడుతున్న ప్రాణం ఉంది. ఆత్మ ఉన్నది ఒక్క మానవుడికే తప్ప సృష్టిలో దేనికి ఆత్మ లేదు. ఆత్మ లేదు గనుక మనము చనిపోతే పక్షిగానో లేక జంతువుగానో వేరే జీవిగానో పుట్టే అవకాశము లేదు. ఇది తప్పు సిద్ధాంతం. బాగా గమనించాలి. రెండవది, చాలా మంది చనిపోయిన వారు దెయ్యాలవుతారండి అని చెబుతారు. చాలా మట్టికి దెయ్యాలు కూడా మాట్లాడుతూ ఉంటాయి. దెయ్యాలు మాట్లాడుతూ ఉంటాయి. ఈ దెయ్యాలు మాట్లాడేటువంటప్పుడు నేను ఫలానా వ్యక్తిని, నేను ఫలానా స్థలము నుండి వచ్చాను అని మాట్లాడతాయి. సేవకులుగా ఈ దెయ్యాలతో గొడవ చాలాసార్లు ఉంటుంది మాకు. ఒకసారి నేను బంగారు తిప్ప అనే ఊరు మీటింగ్కి వెళ్ళాను. మీటింగ్కి వెళ్ళినప్పుడు సేవకులుగా కూర్చున్నాము. పాటలు పాడుతూ ఉన్నారు కొంతమంది పిల్లలు. అయితే పాటలు పాడుతూ ఉండగా స్టేజ్ మీద పాట పాడే ఒక అమ్మాయికి పట్టింది దెయ్యం. ఆమె పాట పాడుతూ ఉండగానే దెయ్యం పట్టింది. గబగబా ఆమెను ప్రక్కన ఉన్నటువంటి గదిలోకి తీసుకొచ్చి సేవకుల్ని పిలిచారు. ప్రార్థన చేయండి అయ్యా, ఈమెకు దెయ్యం పట్టింది అన్నారు. నేను ఆశ్చర్యపోయి, ఎందుకంటే స్టేజి మీద ఉండి
పాటలు పాడుతున్న ఆ పిల్లకే దెయ్యం పడితే అసలు దైవుని సన్నిధికి వచ్చిందంటే దానికి ఎంత భయం లేదు. అది పులార దేవుని సన్నిధిలోకి రాకూడదు. పైగా స్టేజి మీద దైవజనుడు ప్రార్థన చేసి ప్రారంభించాడు ఆ కూటం. అలాంటిది స్టేజి మీదే ఆ పాట పాడుతుండగానే దెయ్యం పట్టింది. పాటలు పాడుతున్న వాళ్ళారా గుర్తుపెట్టుకోండి, నువ్వేదో పాటగాడువనో పాటగత్తివనో పోజు కొడుతున్నావేమో, జాగ్రత్త. పాట పాడుతున్న వారికి దెయ్యాలాడతాయి. ఎందుకంటే బ్రతుకు మారకపోతే, ప్రార్థన జీవితం లేకపోతే, పరిశుద్ధత లేకపోతే, నువ్వెంత పాటగాడివైనా ఎంత పాటగత్తివైనా నీ పాటలు వ్యర్థం. అవి దేవునికి అసహ్యం. చాలా మంది మేమేదో గొప్ప గాయకులు అనుకుంటా. నీ గాయకుడు ప్రారతనం, నీ గొప్పతనం దేవునికి అసహ్యం. ఎందుకో తెలుసా? మార్పు లేని నీ బ్రతుకులు నీ పాట ఎవరికి అవసరమో? క్రియలు మారలేదు, నడవడిక మారలేదు, గుణం మారలేదు, మారు మనసు లేదు, పరిశుద్ధాత్మ అనుభవం లేదు, మోకాళ్ళ అనుభవం లేదు, ఏమీ లేకోకుండా నేను పాటలు పాడతాను. నీ పాటలు ఎవరికి కావాలి? జాగ్రత్తగా గమనించాలి. ఈ అమ్మాయికి దెయ్యం పట్టింది. దెయ్యం పడితే సేవకులుగా మేము అక్కడ కూర్చున్నాం, పిలిచారు, వెళ్ళాము, ప్రార్థన చేస్తా ఉంటే ఈ దెయ్యం అంటుంది, మీరు ప్రార్థించొద్దు, నేను వెళ్ళిపోతా అని గోల పెడుతుంది. సేవకులందరూ వెళ్ళిపోతానంటే సరే పో అని గద్దిస్తుంటే అసలు నేను ఎందుకు వెళ్ళిపోతాను అంటుంది. అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది అడుగుదామని నేను అడిగా. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగా. అది మీటింగ్ జరుగుతున్న ప్లేస్ పశ్చిమ గోదావరి జిల్లా. ఇది కృష్ణా జిల్లా నుండి వచ్చిందంట. ఎందుకు వచ్చావు అని అడిగా. అది చెప్పింది, ఈ పిల్ల మా ఊరు వచ్చింది, ఈ పిల్ల నాకు నచ్చింది, అందుకే ఆ పిల్ల వెనకాల ఈ ఊరు వచ్చేసానంది. నాకు భయం వేసింది. ఎందుకంటే దెయ్యాలు జిల్లాలు మారిపోతున్నాయి. పాపం పాస్పోర్ట్ లేదు, టికెట్ లేదు, మెడికల్ లేదు దానికి కదా. దెయ్యాలు జిల్లాలు మారిపోతున్నాయి. ఎందుకు పట్టావంటే ఆమంటది, ఈ పిల్ల నాకు నచ్చింది అంది. ఎందుకు నచ్చింది అంటే ఈ పిల్ల పాటలు పాడుతుంది కానీ ఆ పిల్ల వేషం వేష్యలాగా ఉంది అంతే. పెదాలకు లిప్టిక్ పూసేసి, ముఖానికి కోటేసి, 2 మూరల మల్లెపూలు ఎట్టేసి, జబ్బలు జాకెట్ వేసి, ముఖం నిండా పేస్ట్ పూసేసి వేష్యలాగుంటుందో అలా ఉంది ఆ పిల్ల. మరి దెయ్యం పట్టకపోతే ఏమడుతుంది ఆ పిల్లకి? ఏమండి, దెయ్యాలు ఎందుకు కడతాయో తెలుసా? ఎక్కువ సోకి ఎవరు చేస్తారో వాళ్ళు కడితే దెయ్యాలు. కారణం ఏంటంటే ఇది దెయ్యముగా మారకముందు మహామహిమ కలిగిన అందముతో ఉన్న దూత. ఆ దూత ఎప్పుడైతే ఆ స్థానాన్ని కోల్పోయిందో, చీకటాత్మ అయిపోయిందో, దానికి ఆశ మిగిలిపోయింది. నా అందం అంతా పోయింది, నేను అలా చీకటాత్మనైపోయాను. అందుకే అందంగా ఎవరు కనపడినా వాళ్ళని పట్టుకుంటా ఉంటది, వాళ్ళని వెంబడిస్తూ ఉంటది. కనుక దెయ్యాలు అనేవి ఉన్నాయి, కానీ చనిపోయిన వారు దెయ్యాలు అవ్వరు. జాగ్రత్తగా గమనించాలి. చనిపోయిన వారు దెయ్యాలు అవ్వరు. దెయ్యాలు ఉన్నాయి. ఎప్పటి నుంచి ఉన్నాయి దెయ్యాలు? దేవుని వాక్య ప్రకారం భూమి మీద మొట్టమొదటి మానవుడైన ఆదామును దేవుడు చెయ్యక ముందే దెయ్యాలు భూమి మీద ఉన్నాయి. మరి చనిపోయిన వాడు దెయ్యం అవ్వకపోతే ఈ దెయ్యాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అని అంటే, దెయ్యాలు చనిపోయిన మనుషులు కాదు. దెయ్యాలు మానవుడు పుట్టక ముందే ఉన్నాయి. ఎక్కడివి ఇవి అంటే, ఒకప్పుడు పరలోకమందు అనగా దేవుని సన్నిధిలో దేవునిని ఆరాధించే దూతలు వీరు, దేవునిని మహిమపరిచేవారు వీళ్ళు. అయితే దేవునికి విరోధముగా అపవాది ఆలోచన చేస్తే అతని ఆలోచనతో పాటు ఏకీభవించారు వీళ్ళు. తప్పుని తప్పు అని చెప్పలేదు, తప్పుని ఖండించలేదు. తప్పు ఆలోచన చేస్తున్న అపవాదితో ఏకీభవించగా ఆ యొక్క ఏకీభవించిన దూతల అందరినీ కూడా దేవుడు పరలోకము నుండి క్రిందకు త్రోసివేశాడు. ఎప్పుడైతే త్రోసివేశాడో ఆ త్రోసివేయబడినటువంటి ఈ యొక్క దూతలు త్రోసివేయబడక ముందు మహిమతో ఉండేవి.
అందముగా ఉండేవి, దేవుని సన్నిధిలో పాడుతూ స్తుతిస్తూ ఉండేవి. ఎప్పుడైతే త్రోసివేయబడ్డాయో ఆ మహిమ పోయి, ఆ వెలుగు పోయి చీకటి ఆత్మలుగా మారిపోయాయి. అయితే చీకటి ఆత్మలుగా మారిన ఆ యొక్క దూతలు దురాత్మలుగా, చెడ్డాత్మలుగా మారిపోయాయి. ఒకప్పుడు అవి దేవుని యొక్క పరిచారకులు, దేవుని దూతలు. వాళ్ళు ఎప్పుడైతే మహిమ పోయిందో చెడ్డ ఆత్మలుగా, దురాత్మలుగా మారిపోయాయి. దురాత్మలుగా మారిపోయిన ఇవి మనుషులను ఆవరించి, మనుషులను పీడించి, మనుషులను వెరిపించి అవి బాధ పెడతాయి. ఎందుకు పట్టుకుంటాయి? కారణం ఏంటి అని అంటే, అవి దూతలుగా ఉన్నప్పుడు పరలోకములో వాటికి శ్రేష్టమైన భోజనం ఉండేది. దాన్ని మన్నా అన్నది బైబిల్ గ్రంథం. పరలోకములో అవి చక్కని భోజనాన్ని తినేవి, వాటికి ఆహారం ఉంది. అయితే త్రోసివేయబడిన తరువాత మరి దేవుడు వాటికి భోజనం పెట్టట్లే. ఎవరు భోజనం పెట్టరు. ఒకవేళ మన దగ్గరికి వచ్చి, నేను ఒకప్పుడు పరలోకములో ఉన్నాను, ఏదో చెడ్డ పని చేయడం వల్ల, ఇదిగో ఆ అపవాదుతో ఏకీభవించడం వల్ల దేవుడు నన్ను కూడా త్రోసేశాడు, ఆకలి అవుతుంది, 4 మెతుకులు పెట్టండి అంటే ఎవరు పెడతారు మనలో? అసలు తల్లిదండ్రులకే కూడెత్తాం మనం, ఇంకా ఆడికి ఎడతామా కదా? అందుకని ఇప్పుడు అవి ఏం చేస్తాయి అని అంటే, ఎవరైతే చనిపోయారో వాళ్ళ గుట్టంతా తెలుసు వాటికి. ఎలా తెలుసు అంటే, చాలా మంది ఏమనుకుంటారంటే, దెయ్యాలు పాడైపోయిన బిల్డింగుల్లో, లేకపోతే ఎక్కడో చీకటి అంధకారములు, లేకపోతే ఎక్కడో గుబురుగున్న చెట్టుల్లో ఉంటాయి అనుకుంటారు. అది తప్పు. అలా పాడైపోయిన ఇళ్లలో కానీ, చెట్ల మీద కానీ, గుబురుల్లో కానీ దెయ్యాలు ఉండవు. దెయ్యాలు ఎక్కడ ఉంటాయి అంటే ఆకాశములో, మేఘాలలో ఉంటాయి. అందుకే వాటికి పేరేమిటంటే వాయుమండల అధిపతి అని అపవాదికి, ఆకాశ సైన్య సమూహము అని వాటికి పేరు. పౌలు గారు చెప్పాడు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయములో, మీరు పోరాడునది అంధకార సంబంధులకు వారితో అని అంటూ ఆకాశ శక్తులతో అన్నాడు. అనగా దురాత్మలు దేవుని యొద్ద నుండి భూమి మీదకి పడద్రోయబడి, భూమి మీద నుండి లేచి వెళ్ళి అవి ఎక్కడ నివాసము చేస్తున్నాయి అంటే ఆకాశములో చేస్తున్నాయి. అనగా ఉన్నతమైనటువంటి చక్కని మేఘాల్లో అవి పిల్లారా ఉంటా ఉన్నాయి. అంతేగాని పాడైపోయిన ఇళ్లలోనూ చెట్ల మీద దురాత్మలు ఉండవు. అది తప్పుడు యొక్క ఆలోచన, జాగ్రత్త గమనించాలి. ఇప్పుడు ఆకాశములో ఉన్నటువంటి ఆ దెయ్యాలకు భూమి మీద మనం ఏం పనులు చేస్తున్నాము, ఎక్కడుంటున్నాము క్లియర్గా కనబడుతుంది గనుక, నీ యొక్క మొత్తం విషయాలన్నీ తెలుసు గనక, దానికి ఆకలేసినప్పుడు నువ్వు చచ్చిపోయి ఉంటే నీ పేరు పెట్టుకుని ఇప్పుడు నీ స్నేహితుడినో నీ ఇంటోనో పట్టుకుంటది. పట్టుకున్న తరువాత ఇప్పుడు వాళ్ళు అడుగుతారు, దయ్యం నీ పేరేంటి అంటే, అప్పుడు చచ్చిపోయినోడు ఈ పేరు చెప్పి, నాకు ఇది పెడితే నేను వెళ్ళిపోతా, నాకు అది పెడితే వెళ్ళిపోతా అని చెప్పి కోరికలు కోరి దానికి నచ్చిని వండించుకు తింటది. మనం ఎంత ఎర్రిబాగులోళం అంటే, బతుకున్నప్పుడు ఆడు కూడెట్టం కానీ చచ్చిపోయి దెయ్యమయ్యాడంటే ఆడికి ఎంత చక్కని తిండెడతామో. పనికి మాలోళ్ళారా, బతుకున్నప్పుడు కూడెట్టం మానేసావు, ఆడు చచ్చి దెయ్యమై వచ్చాడంటే భయపడిపోయి నిన్నెక్కడ చంపుతాడని అడిగిందల్లా పెడతా ఉంటావు. మొన్న కోడి దేశంలో ఒక చిన్న సంఘటన జరిగింది. మాకు అసిస్టెంట్ పాస్టర్ గారు ఉన్నారు, సురేష్ పాస్టర్ గారు. వాళ్ళ భార్య మంచి ప్రార్థన పరురాలు, ఆమె శ్రీలంక అమ్మాయి. అయితే తెలుగు అంతగా రాదు, కానీ మంచి ప్రార్థన ఆసక్తి ఉంటుంది ఆ పిల్లకి. అయితే ఈ పిల్ల నాకు ఆత్మ బలము కావాలని చెప్పి ఒక రోజు ఉపవాసం ఉండి, నా ఆత్మ రుజువుపించుకోవడానికి దైవశక్తి ఎంత ఉందో రుజువుపరచబడాలని చెప్పి ప్రార్థన చేస్తే, దేవుడు శ్రీలంక ఒక పిల్లకి దెయ్యం పట్టిన అమ్మాయిని ఆ అమ్మాయి దగ్గర పంపించాడు. ఈ పిల్లకి చేతబడి చేశారు శ్రీలంకలో. ఈ పిల్లని తీసుకొచ్చి ప్రార్థన చేస్తే, ఆ ప్రార్థన చేసినప్పుడు వెళ్ళిపోతుంది దెయ్యం, మిగతా టైంలో మళ్ళీ దానిలోనే ఉంటుంది. ఈ సంగతి నాకు చెప్పారు. సరే నేను వస్తానన్నాను. నేను వస్తానని ఒకరోజు లేట్ అయింది. ఈ లోపల ఈ దెయ్యం కోరికలు కోవడం మొదలెట్టిందట. ఏం తెలుసా, నాకు మీరు బిర్యానీ పెడితే నేను వెళ్ళిపోతానన్నట. పాపం ఈ బిర్యానీ తెచ్చిపెట్టారు, శుభ్రంగా తిని మళ్ళీ కూర్చుంది ఇంట్లోనే.
బిర్యానీ పెడితే వెళ్ళిపోతానంటే బిర్యానీ తెచ్చి పెట్టారు పాపం, వెళ్ళలేదు. తర్వాత నాకు చెప్పారు, అయ్యారు ఇది అడిగిందల్లా పెట్టామండి, వెళ్ళలేదంటే నేను అన్నా మీకు బుద్ధి లేదు, అడిగిందల్లా పెడితే తినేసి పడుకుంటుంది కానీ ఇంకెందుకు వెళ్ళదు దానికి. వెళ్ళి ప్రార్థన చేశాం, అద్భుతమైన దేవుని కృప చేతబడి ఆ దురాత్మ వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఎందుకంటే దెయ్యాలు ఆకలితో ఉన్నప్పుడు చనిపోయిన మన వారి పేరు పెట్టుకుని వస్తాయే తప్ప అవి ప్రియులారా మనుషుని యొక్క ఆత్మ కాదు. చనిపోయిన వాడు దెయ్యమవడు. ఇంకొక రహస్యం చెబుతా మీకు. చాలా మంది దెయ్యం పట్టినప్పుడు మసీదు దగ్గరికి తీసుకెళ్ళి తాడు కట్టిస్తారు. వాడు తాడు కట్టి పోయింది అంటాడు. మీరు అసలు తాడులో ఏముంది అని చూడండి ఒకసారి. ఇక జీవితంలో ఎప్పుడు మీరు తాడు కట్టించరు. ఎందుకో తెలుసా? ఆ తాడులో చిన్న రేకు ముక్క ఉంటుంది కదా, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే దానిలో చిన్న కాగితం ముక్క ఉంటుంది. ఆ కాగితం ముక్క మీద ఏమంటుందంటే ఏలాంబు ఏలాంబు లాంబు అని ఉంటుంది. 3 అక్షరాలు ఉంటాయి. ఏలాంబు ఏలాంబు లాంబు అని. దాని అర్థం ఏంటి తెలుసా? ఏలాంబు ఏలాంబు లాంబు అంటే నాకేం తెలియదు దేవుడు చూసుకుంటాడని. అది కాగితం రాసి రేగు ముక్కలో పెట్టి నీకు తాయిత్తని కట్టాడు, అది అర్థం. చాలా మంది ఈ దెయ్యాలు పట్టినప్పుడు చాలా గందరగోళం అవుతారు. అయితే చనిపోయినోడు దెయ్యమవడు అనడానికి మీకు వాక్య ఆధారం చూపిస్తాను. చూడండి, ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 5వ వచనం. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 5వ వచనం చదువుతున్న, జాగ్రత్తగా వినండి. బ్రతికి యుండువారు తాము చతురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీ ఎరగరు, వారి పేరు మరువబడి ఉన్నది, వారికిక ఏ లాభమును కలుగదు, వారిక ప్రేమింపరు, పగపెట్టుకొనరు, అసూయపడరు, సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని యందును వారికిక ఎప్పటికీ వంతు లేదు. చనిపోయిన వారిని గూర్చి చాలా స్పష్టముగా దేవుని వాక్యములో రాయబడిన మాట. బ్రతికి ఉన్న వారికి చనిపోతామని తెలుసు కానీ చనిపోయిన వారికి ఇక ఏమీ కూడా తెలియదట. అంతేకాదు, చనిపోయిన వారికి ప్రేమ ఉండదు, వాళ్ళెవరిని ప్రేమించలేరు. రెండవది, పగ పెట్టుకునే అవకాశం లేదు. మూడవది, చనిపోయిన వారు ఎవ్వరి మీద అసూయ పడరు. అంతేకాదు, భూమి క్రింద జరుగు ఏ కార్యములో కూడా వారికి ఎప్పటికీ కూడా పాలి భాగస్తులు కారు. అంటే అసూయ గాని, పగ గాని, ప్రేమ గాని బ్రతికి ఉన్న వాళ్ళకే గాని చనిపోయిన వాళ్లకు లేవు. మరి ప్రేమ లేనప్పుడు చనిపోయిన వాడు దెయ్యమై ఎందుకు వస్తాడు? పగ లేనప్పుడు చనిపోయిన వాడు దెయ్యమై వచ్చి నిన్నెందుకు బాధ పెడతాడు? పగ అసూయ లేనప్పుడు చనిపోయిన వాడు వచ్చి నిన్నెందుకు శ్రమ పెడతాడు? అంటే చనిపోయిన వారి ఆత్మ దెయ్యమవ్వదు. చనిపోయిన వారి ఆత్మ పులారా శరీరాన్ని విడిచి బయటకు రాగానే 3వ ఆకాశములో ఉన్న దేవుని సింహాసనం ముందుకెళ్ళి నిలబడాలి. ఎవరి ఆత్మ అయినా సరే, అతడు క్రైస్తవుడు కావచ్చు, క్రైస్తవేత్తరుడు కావచ్చు, అతడు ఒక ప్రధాని కావచ్చు, ఒక చిన్న ఉద్యోగస్తుడు కావచ్చు, ఎవరు చనిపోయినా మనలో ఉన్న ఆత్మ మాత్రము బయటికి వచ్చి ఈ ఆత్మ దేవుని సింహాసనము ముందు నిలబడాలి. ముందు దేవుని యొద్దకు వెళ్ళాలి. శరీరాన్ని భూమి మీద ఉన్నవారు కొంతమంది ఉన్నతముగా కార్యం చేస్తారు, లేనివారు ఏదో సింపుల్గా చేస్తారు. దేహము ఎలాగా ఖననము చేయబడినా, దేహము ఎలాగూ సమాధి చేయబడినా, ఆత్మ మాత్రము మనలో నుండి బయటకు రాగానే అది 3వ ఆకాశానికి వెళుతుంది. అక్కడ దేవుడు చెబుతాడు, నీవు భూమి మీద ఉన్నప్పుడు నీతిగా బ్రతకలే, నువ్వు అన్యాయాలు చేసావు, మోసాలు చేసావు, అక్రమాలు చేసావు, నిష్టానుసారంగా బ్రతికావు, కనుక నీ పాపమునకు నేను తీర్పు తీర్చే వరకు నీ వెళ్ళి పాతాళములో ఉండు అని చెప్పాడు అనుకో. ఆ ఆత్మతో, ఆ ఆత్మ 3వ ఆకాశమయ్యున్న దేవుని సింహాసనము యొద్ద నుండి భూమి క్రింద ఉన్న పాతాళములోనికి వెళ్ళాలి.
పాతాళము ఇక్కడికి మనం నిలబడిన ఈ స్థలానికి 3300 కిలోమీటర్ల కింద ఉంది పాతాళం. క్రింద పాతాళం ఉంది. చనిపోయినటువంటి పాపము చేసిన ప్రతి వ్యక్తి ఎక్కడున్నాడు అంటే, అతడు ఒకవేళ ఒక దేశములో గొప్పవాడు కావచ్చు, అతడు ఎవరైనా సరే గొప్ప వ్యక్తి కావచ్చు, అతడు పాపముతోనే చనిపోయి ఉంటే అతడు ఎవరైనా సరే కింద పాతాళములోనే ఉంటాడు. అయితే అతడు బ్రతికి ఉన్నప్పుడు నేను పాపము చేయకూడదు, నీతిమంతుడిగా బ్రతకాలి, యథార్థవంతుడిగా బ్రతకాలి, పాపమునకు ఒక రోజున శిక్ష పడుతుంది కనుక అలాంటి తప్పు చేయకూడదు అని అనుకుని యథార్థముగా బ్రతికిన వాడైతే, తన పాపము నుండి రక్షింపబడిన వాడైతే, క్రీస్తు రక్తము చేత కడగబడిన వాడైతే, అతడు యేసు ప్రభువారు పెళ్లి కుమారునిగా వచ్చి తనను తీసుకొని పరలోకం వెళ్ళే వరకు 3వ ఆకాశములో పరదైషి అనేది ఉంది. అక్కడ ఇతడు పిల్లల పరదేశీయులు ఆత్మరూపుడుగా ఉంటాడు. అంతే తప్ప చనిపోయిన వారు ఎవ్వరు కూడా దెయ్యాలవ్వడము గాని, వచ్చే జన్మలో వేరే జీవిగా పుట్టడము గాని ఏమీ జరగవు. మనం ఇక్కడ ప్రాణము విడిస్తే మనలో ఉన్నటువంటి ఆ ఆత్మ ఎక్కడ తిరగకుండా డైరెక్ట్గా దేవుని ముందుకెళ్ళి నిలబడాలి. దేవుడు చెప్పిన ప్రకారం పాతాళమా పరదేశ 2 స్థలాలు మన ఆత్మ ఉండాలి. అయితే పాతాళములో ఉన్న ఆత్మలను ఒక రోజున దేవుడు బయటికి రప్పించి వీటన్నిటికీ తీర్పు తీర్చి అప్పుడు వాటిని అగ్ని గుండమైన నరకములో వేస్తాడు. దానిని 2వ మరణం అంది బైబిల్ గ్రంథం. మొదటి మరణము బాహ్యము అనగా దేహాన్ని ఆత్మ విడిచిపెట్టడం. 2వ మరణము ఈ ఆత్మ ఇంకెన్నడికి బయటకు రాకుండా, దేవుని ఎద్దుకు వెళ్లకుండా అగ్ని గుండమైన నరకములో పడవేయబడ్డం. దీన్ని 2వ మరణం అన్నారు. కనుక వాక్యమును బట్టి మన ఆత్మీయ జీవితములో మనము పాపములోనే చనిపోతే, పాపములోనే బ్రతుకుతూ పాపములోనే మరణిస్తే మన ఆత్మ నిత్య నరకానికి వెళ్ళిపోతుంది. అలా వెళ్లకుండా మనము దేవునితో సావాసం చేయాలని, దేవునితో గడపాలని దేవుడు చెప్పిన మాట, నీ రక్తములో పొర్లుచున్న నీవు బ్రతుకు అని నీతో చెప్పి తిని అన్నాడు. అనగా రక్తములో పొర్లుచున్న మనం, పాపములో బ్రతుకుతున్న మనం, పాపములో జీవిస్తున్న మనము కడగబడి పరిశుద్ధపరచబడితే, పాపాన్ని ఒప్పుకుంటే దేవుడు మన ఆత్మను కడిగి మనలో ఉన్న పరిశుద్ధత, పాప అపవిత్రతను తీసివేసి పరిశుద్ధతో నింపి క్రొత్త జన్మ అనుభవంలోకి నడిపిస్తాడు. క్రొత్త జన్మ అనగా పాపము నుండి పరిశుద్ధులుగా మార్చబడ్డాం. ఒకప్పుడు చెడ్డవారం, ఒకప్పుడు త్రాగుడికి బానిసలం, ఒకప్పుడు వ్యభిచారులం, ఒకప్పుడు దొంగలం, ఒకప్పుడు నరహంతకులం, ఒకప్పుడు భయంకరమైన జీవితాన్ని జీవించాం. అయితే దేవుడు కనికరపడి ఈ బిడ్డ ఇలా పాపములో చనిపోకూడదని ఆయన మాట చొప్పున మనల్ని పరిశుద్ధపరిచి మనల్ని పాపము నుండి బయటకు లాక్కొస్తే దాన్ని ఏమంటామంటే క్రొత్త జన్మ అనుభవం. ఈ క్రొత్త జన్మ అనుభవం నేను పొందాను అని చెప్పడానికి సూచనే బాప్తిస్మము. అనగా నా ప్రతి ఒక్క పాపం కడగబడింది, నేను పరిశుద్ధపరచబడ్డాను, నేను ఇదిగో వాక్యానుసారముగా శుద్ధి చేయబడ్డాను అని చెప్పే సాక్ష్యమే బాప్తిసం. కనుక ప్రభువునందు ప్రియమైన వారలారా, మనము కన్యకగా మారాలి అంటే, కన్యకగా ఇదిగో ఎదగాలి అంటే మొట్టమొదటిగా మనలో క్రొత్త జన్మ అనుభవం ఉండాలి. అనగా పాపము నుండి మనం విమోచించబడిన వారమై ఉండాలి, పాపము నుండి రక్షింపబడిన వారమై ఉండాలి. ఆ పాపము నుండి మనం ఎలాగ రక్షించబడతామో, ఎలాగ పవిత్రులమవుతామో, ఎలాగ బ్రతుకుతామో కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. 1 యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనం ప్రకారం ఆయన మాట వలన మనం పవిత్రులమవుతాం. 2వది, మనము ఎలా పవిత్రులమవుతాము అంటే వాక్యం బోధిస్తుంది, ఆయన
ఆత్మ వలన పులారా మనం పవిత్రులమవుతాం. అనగా దేవుని ఆత్మ మనల్ని కడుగుతూ ఉన్నప్పుడు, దేవుని ఆత్మ మనల్ని పరిశుద్ధపరిచినప్పుడు మనము పవిత్రులమవుతాం. చూడండి, వాక్య గ్రంథమును చదువుతున్నాం. తెస్సలోనికయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. తెస్సలోనికయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధ పరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘముతో మాట్లాడుతుంటాడు, మీరు రక్షణ పొందడానికి ఈ రోజున దేవుడు మిమ్మల్ని ఎన్నుకోలేదు. ఆది అందే, అనగా నీవు తల్లి గర్భములో పడక ముందే ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. నువ్వు రక్షింపబడతావని, నువ్వు పరిశుద్ధపరచబడతావని. ఎందుకని అంటే సత్యమును నమ్మే గుణము నీకుంది. సత్యము అనగా వాక్యం, వాక్యాన్ని నమ్మే గుణము నీకుంది. దానిని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కడిగాడు గనుక నువ్వు రక్షణ పొందావన్నాడు. అనగా దేవుని ఆత్మ మన ప్రతి పాపమును పులారా కడుగుతూ ఉన్నాడు. దేవుని ఆత్మ చేత మనము కడగబడి పరిశుద్ధపరచబడాలి. నేడు చాలా మంది పరిశుద్ధాత్మను పొందాము అంటారు, కానీ వాళ్ళ జీవితాల్లో పరిశుద్ధత మాత్రం కనబడదు. పరిశుద్ధాత్మను పొందిన బిడ్డల్లో ఏకత్వం ఉంటుంది, పరిశుద్ధాత్మను పొందిన బిడ్డల్లో ఐక్యత ఉంటుంది, పరిశుద్ధాత్మను పొందిన బిడ్డలలో పులారా చక్కనటువంటి నీతి కలిగిన స్వభావం ఉంటుంది. నేడు ఈ రోజున అలాంటి పరిస్థితులు కనపడతల్లా. ఒకరి ఎడల ఒకరికి ప్రేమ కనపడతల్లా, ఐక్యత కనపడతల్లా, నీతి కనపడతల్లా. ఎవరికి వారే మేము గొప్ప భక్తులం, మేము గొప్ప భక్తులం అని పులారా గర్వపడతా ఉన్నారు. ఈ రోజున ప్రేమలు విచ్ఛిన్నమైపోయాయి. ఒకవేళ ప్రేమ చూపినట్లుగా కనపడుతున్నా ఎంత మోసకరమైన ప్రేమో మీకు 2 విషయాలు చెబుతాను నేను. స్త్రీలు ఉన్నారు కదా, స్త్రీలు చాలా తెలివిగా ప్రవర్తిస్తారు. కొంతమంది వాళ్ళ తెలివి ఎలా ఉంటుందో మీకు అర్థం అవడానికి చెబుతాను. ఒక తల్లి ఉందనుకో, ఆమె నేను మొట్టమొదటిగా ఇదిగో ఒక వ్యక్తికి భార్యనయ్యాను, ఈ ఇంటి కోడలుగా వచ్చాను అన్నటువంటి ఆలోచనతో ఉన్నప్పుడు, మా అత్త నన్ను సరిగ్గా చూడటం లేదు, మా ఆడపడుచులు నన్ను గౌరవించట్లేదు, నన్ను ఇదిగో సరిగ్గా పట్టించుకోవట్లేదని కోడలుగా ఉన్నప్పుడు అత్త చూడలేదని, లేకపోతే ఆడపడుచులు చూడటం లేదని, లేకపోతే తోడి కోడళ్ళు నన్ను గౌరవించట్లేదని ఇలాంటి ఆలోచనతో బ్రతుకుద్ది. కొంతకాలానికి బిడ్డలు పుట్టి వాడు పెద్దోళ్ళయ్యి పెళ్లి చేసేలకి కోడలి స్థానం ఇప్పుడు అత్త స్థానంగా మారింది. ఇప్పుడు అత్త స్థానంలో ఉన్నప్పుడు ఈ ఆలోచన తెలుసా, నా కోడలు నా మాట ఏందంటది. ఒకప్పుడు కోడలుగా ఉన్నప్పుడేమో అత్త నా మాట లేదంటది, ఇప్పుడు అంటది కోడలు నా మాట అంటది. ఒకప్పుడు నువ్వు విన్నావా? ఏమండి, కోడల మాట ఉందండి, నాతో ఏకీభవించదండి అని అంటూ కోడల మీద ఎక్కడ లేని వల్ల మారిన ప్రేమ చూపించినట్లుగా వేషం వేస్తారంతే. ఎలాగుంటుంది చెప్పనా వేషం? ఒక అమ్మాయికి 2 కోడళ్ళు కూతురు ఉన్నారు. పాపం కూతురు యవనస్తురాలుగా పెరిగింది, 2 కోడళ్ళు ఉన్నారు. ఈ అత్తగారు బజారుకి వెళ్ళి వస్తా 2 జాంకాయలు కొనుక్కొచ్చింది. 2 జాంకాయలు కొనుక్కొచ్చి కూతురికి ఇవ్వకోకుండా కోడలకి ఇచ్చింది. కోడళ్ళు ఏమనుకున్నారంటే, మా అత్తకి మేమంటే అంత ఇష్టం, కూతుర్ని కూడా చూడదు మమ్మల్ని చూసినట్టు అనుకున్నారు. పక్కనోళ్ళు కూడా మీ అత్త కూతుర్ని ఎప్పుడు పట్టించుకోదు, ఏదైనా మీకే ముందు పెడద్ది, మీకే చక్క గౌరవిస్తుంది అనుకున్నారు. కానీ అత్త ఎంత తెలుగల చెప్పనా, 2 జాంకాయలు ఆడకిచ్చారు. 2 జాంకాయలు కోళ్ళకి ఇచ్చింది. ఇస్తే కోళ్ళు అడిగారు, అత్త మరి ఆడపడికేది అంటే దాని మొఖం అది ఏం తిడదమ్మా, మీ ఇద్దరు చెరో సగం పెట్టండి. ఇప్పుడు చెరో సగం వాళ్ళిద్దరు పెడితే కాయ ఎవరికి అయ్యింది?
కూతురికి అయ్యింది, వీళ్ళకి బద్దలు మిగిలి దానికి కాయ అయ్యింది. దీని తెలివి సగలడా ఎలా వచ్చారు ఇప్పుడు అంటే, చాలా మంది అత్త స్థానంలో ఉండి కోడల్ని ప్రేమించినట్టు కనపడతారు, కానీ వాళ్ళ ప్రేమ కోడల మీద కాదు, కూతురు మీదే ఉంటది. కానీ చూసిన వాళ్ళకి కూతురుని చూడదు అన్నట్టు ఉంటుంది. చూడండి, చాలా మంది అత్తల్ని చూడండి, కోడల్ని ఎలాగ పిల్లారా ఏమని శపిస్తారు, ఎలా దూషిస్తారు, ఎలాగా అంటారు. ఒకసారి ఆటోలో వెళ్తా ఉన్నప్పుడు, మన ఆటోల్లో పాపం నలుగురు ముగ్గురు ఎక్కించాడు కదా, వాడు మొత్తం ఎక్కిస్తాడు 12 మంది 15 మందిని పాపం. ఎందుకంటే మరి ఆడికి డబ్బులు రావాలిగా, లోపల దోసేస్తాడు. ఇక చచ్చినట్టు మనం ఎక్కి కూర్చోవలసిందే. అయితే ఒకసారి ఒక ఊరు ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు ఆటోలో కూర్చున్నాను. మధ్యలో నాకు ముందుగా ఒక అమ్మాయి ఎక్కింది, ఆ చివరిని కూర్చుంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇంకో అమ్మాయి ఎక్కింది, ఈ చివరిని కూర్చుంది. మధ్యలో మేము ముగ్గురు ఉన్నాం. ఎదరు బల్ల మీద ఇంకొక 2 కూర్చున్నారు. ఆమెను చూసి పలకరించింది. ఈ మధ్యన కనపడటం లేదు, ఎక్కడికి వెళ్ళేవంటే, ఏదో కొంచెం పళ్ళు నీలే, అందుకే బయట కనపడతలేదు. అవును, నువ్వు పిల్లకి పెళ్లి చేసావంటగా అంది. అవును, పెళ్లి చేశాను అంటే, మరి అల్లుడు ఎలా ఉన్నాడు అంటే, అబ్బా ఏం అల్లుడమ్మా, దేవుడు అంది. అవంది అంత మంచోడా అంది. అంత మంచోడు అంటే మా అమ్మాయి కూర్చోమంటే కూర్చుంటాడు, నిలబడమంటే నిలబడతాడు. అసలు పిల్ల మాట అంటే దాటడు, పిల్ల మాట అంటే దాటడు. దేవుడు అల్లుడు అంది. మళ్ళీ అంది ఆ అమ్మాయి, అవును నీ కొడుకు పని ఎలాగుంది అంది. ఆడ ఒట్టి చవట అంది. అదేంటక్క అంత మాట అన్నావు, ఆడు బాగా చదువుకున్నాడంటే, ఏం చదువుకున్నది, ఆడి పిల్లం ఏది చెబితే తింటాడు, అది చవట అంది. అంటే కూతురేమో అల్లుడిని చేతిలో పెట్టుకోవచ్చు, కోడలు కొడుకుని చేతిలో పెట్టుకోకూడదు. ఇది రహస్యం. కోడలు కొడుకు చెప్పిన కొడుకు ఏడు కోడలు మాటింటే ఆడు చేతగానోడు, అల్లుడు నీ కూతురు మాటింటే ఆ నీకు దేవుడు. ఎంత విడ్డూరమైనటువంటి మనస్తత్వం కదా మంది, ఎంత విడ్డూరమైనటువంటి స్వభావము మంది కదా. నిజంగా పిల్లారా, అనేక మంది మనస్తత్వాలు, అనేక మంది ప్రేమలు, అనేక మంది స్వభావాలు ఇదే రీతిగా ఉంటాయి. అత్తలారా, ఒకప్పుడు మీరు కోడండ్రే, ఈరోజు అత్తగా మీరు పెత్తనాలు చేసి కొత్తగా వచ్చిన కోడలను బాధ పెట్టవద్దు. అత్త కోడలు ఎలాగుండాలి అంటే, ఋతు నయోమిలాగా ఉండాలి. నయోమి తల్లి వలె యవన కాలమందున్న ఋతు యొక్క జీవిత విధానాన్ని ఆలోచించి తనకు ఒక భవిష్యత్తు చూపించాలని ఆమె నడకను పులారా నేర్పింది ఋతునకు. అలాగే ఋతు తల్లి వలె ఆమె తినే పేలాలు సగం మిగిల్చి తీసుకొచ్చి పెట్టి పోషించింది. అంతేగాని అత్త కోడళ్ళు అంటే దెయ్యాల్లాగా దెబ్బలాడుకునే రకంగా ఉండకూడదు. కొంపల్లో చాలా మంది ఇద్దరు అత్త కోడలు ప్రార్థనకి వెళ్తారు, ఇద్దరు ఏడ్చేడ్చి ప్రార్థన చేస్తారు, ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరు దెబ్బలాడుకుంటారు. ఇద్దరు బుద్ధి లేని రకమే. జాగ్రత్త, దేవుని వాక్యం మాట్లాడుతుంది. మనము కడగబడిన వారమైతే, మనం పరిశుద్ధపరచబడిన వారమైతే, మనం క్రీస్తు రక్తములో ఉదక స్నానము చేసిన వారమైతే, మన ప్రతి పాపం కడగబడి శుద్ధీకరించబడాలి. ఒకటి, ఆయన మాట మనలను పవిత్రం చేస్తుంది. రెండవది, దేవుని ఆత్మ మనల్ని పవిత్రం చేస్తుంది. మూడవది, దేవుని వాక్యము చేత దేవుడు ప్రతి దినం మనల్ని ఉదక స్నానము చేయిస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం మనం చదువుతున్నప్పుడు, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం చదువుతున్నప్పుడు ఆయన అక్కడ అంటాడు, ఇదిగో కళంకము గాని, ముడత గాని, మచ్చ గాని, దాగు గాని లేకుండా ఆయన వాక్యము చేత ఉదక స్నానము చేయిస్తున్నాడు అన్నాడు. అనగా దేవుని వాక్యం మనలో ఉన్న ప్రతి బలహీనతను, ప్రతి అవిధేయతను, ప్రతి అపవిత్రతను కడిగేది. ఈ వాక్యము మనలో ఉన్న లోపాలను సరిదిద్ది మనల్ని పవిత్రులుగా చేయాలని చూస్తుంది. ఎంతో మంది వాక్యములో తప్పులు పట్టుకోవాలని బైబిల్ చదివారు, కానీ ఒక ఆశ్చర్యం ఏంటో తెలుసా, బైబిలే వాళ్ళ తప్పులు పట్టుకుంది, వాళ్ళు మారు మనసు పొందారు. ప్రిలారా, అనేక మంది జీవితాలలో వాక్యము అనేది ఏదో ఒక మతానికి సంబంధించింది అనుకుంటారు. వాక్యము అనేది ఏదో పులారా వాళ్ళ గ్రంథం అనుకుంటారు. వాక్యము ప్రతి మనిషిని పవిత్రపరుస్తుంది. వాక్యములో జీవముంది.
వాక్యములో శక్తి ఉంది. వాక్యం పులారా ప్రతి మనిషి జీవితాన్ని అది శుద్ధీకరణ చేస్తుంది. ఒకటి, ఆయన మాట చేత పవిత్రులమవుతాం. రెండవది, దేవుని ఆత్మ చేత పవిత్రులమవుతాం. మూడవది, వాక్యము చేత పవిత్రమవుతాం. నాలుగవది, విశ్వాసము ద్వారా మనం పవిత్రమవుతాం. అపోస్తుల కార్యముల గ్రంథము 15వ అధ్యాయము 9వ వచనంలో రాయబడిన మాట. అపోస్తుల కార్యముల గ్రంథము 15వ అధ్యాయము 9వ వచనంలో చెప్పబడిన మాట, వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరచి అంటాడు. అనగా నీవు యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు, యేసుక్రీస్తు రక్షకుడని, యేసుక్రీస్తు నిన్ను నీ పాపము నుండి విమోచించగలడని, యేసు ప్రభువారు నీకున్న ప్రతి బలహీనత నుండి నిన్ను రక్షించగలడని, నీ వ్యసనాలను తొలగించగలడని, ఆయన నీ కొరకై సిలువలో రక్తాన్ని కార్చాడని, సర్వ సృష్టికర్త దేవుడయ్యుండి ఆయన నీ కొరకై మానవుడిగా జన్మించాడని నువ్వు నమ్మగలిగితే, విశ్వాసం ఉంచితే, బైబిల్ అంటుంది విశ్వాసము వలన నీవు ఆయనను నోటితో ప్రభువు అని ఒప్పుకుంటే, హృదయములో ఆయనను విశ్వసించి నోటి ద్వారా ఆయనను ప్రభువు అని ఒప్పుకుంటే నువ్వు రక్షింపబడతావని అపోస్తులుడైన పౌలు రోమా పత్రికలో పులారా వ్రాస్తూ వచ్చాడు. అనగా ఐదవది, విశ్వాసము వలన మనము రక్షించబడతాం. విశ్వాసము మనల్ని పవిత్రపరుస్తుంది. విశ్వాసం మనల్ని శుద్ధీకరిస్తుంది. విశ్వాసం అనేక మంది జీవితాలను మారుస్తూ ఉంది. జగత్తు గమనించాలి. మాట ద్వారా పవిత్రులమవుతాం, ఆత్మ ద్వారా పవిత్రులమవుతాం, వాక్యము ద్వారా పవిత్రులమవుతాం. నాలుగవది, విశ్వాసము ద్వారా పవిత్రమవుతాం. ఐదవది, ఆయన సిలువలో మన కొరకు కాచిన రక్తము ద్వారా పవిత్రులమవుతాం. ఆయన సర్వ మానవాళి కొరకు సిలువలో రక్తాన్ని కార్చాడు. ఆ రక్తం మన ప్రతి పాపమును కడుగుతుంది. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం సెలవిస్తా ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 1:7 నందు, ఇదిగో ఆ యేసుక్రీస్తు యొక్క రక్తం ప్రతి పాపము నుండి మనను పవిత్రులుగా చేస్తుంది అంటాడు. అలాగే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనమునందు, హెబ్రీ పత్రిక 9:14 అంటాడు, ఆయన రక్తము మన మనస్సాక్షిని ఎంతో శుద్ధి చేస్తుంది అన్నాడు. యేసు రక్తము, ఆయన సిలువలో కార్చిన పరిశుద్ధ రక్తము మన ప్రతి పాపాన్ని, ప్రతి అవిధేయతను, ప్రతి దోషాన్ని పురారా అది కడిగి పరిశుద్ధపరుస్తుంది. యేసు రక్తము చేత కడగబడిన ప్రతి బిడ్డ పరిశుద్ధుడిగా మార్చబడతాడు. ఎందుకో తెలుసా? మనము పాపము చేత చచ్చిన వారమై ఉండగా, మనం అపరాధము చేత చచ్చిన వారమై ఉండగా, ఆయన రక్తము చేత మనలను బ్రతికించడానికి సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. మీకు ఒక సంఘటన చెబుతాను. ఒక ధనవంతుడైనటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆయనకు ఒక్కడే ఒక కొడుకు, చాలా ధనవంతుడు. ఆయనకు చాలా ప్రియులారా ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఆయన చాలా బిజినెస్ చేస్తూ ఉండేవాడు. అయితే ఒక రోజున తన కుమారుణ్ణి పిలిచి, ఆ కుమారుడు పులారా యవన ప్రాయముగా ఉంటా ఉన్నాడు. అతన్ని పిలిచి, అయ్యా, నేను వేరే దేశం బిజినెస్ మీద వెళుతున్నా, నీవు ఇదిగో మన యొక్క ఫ్యాక్టరీకి వెళ్ళు, ఆ ఫ్యాక్టరీలో పనులు చూస్తూ ఉండు. అయితే ఫ్యాక్టరీ ప్రక్కనే కొండలు ఉన్నాయి, కొండల జోలికి వెళ్ళొద్దు, వాటిని ఎక్కొద్దు, అవి చాలా డేంజర్. నువ్వు ప్రజలు ఒకవేళ ఎక్కమన్నా కూడా ఎక్కొద్దు, ఇదిగో జాగ్రత్తగా నువ్వు ఆఫీస్కి వెళ్ళి వస్తా ఉండని చెప్పాడు. పులారా కుమారుడు అలాగే అని మాటిచ్చాడు. ఆయన తండ్రి విదేశాలు వెళ్ళాడు. అయితే కుమారుడు ఒక రోజున ఆ ఫ్యాక్టరీ కాడికి వెళ్ళాడు. వెళ్ళి ఆ ఫ్యాక్టరీలో పనులు చేసుకున్నాడు. బయటకు వచ్చాడు. మా నాన్న కొండెక్కొద్దన్నాడేంటి, ఏం జరుగుద్ది, కొండెక్కితే బాగానుంది కదా, నేను ట్రై చేద్దాం, నేను కుర్రవాడిని కదా అనుకున్నాడు. పులారా ఆ కుర్రవాడు కొండెక్కడం బయలుదేరాడు. ఎక్కుతుంటే ఫ్యాక్టరీలో ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చి, అయ్యా కొండ ఎక్కొద్దు, అది డేంజర్, జారిపోద్ది, పడిపోతావు అని చెప్పాలి. చెప్పకుండా అతడు ఎక్కుతూ ఉంటే యజమానుడు కొడుకని ఈలలేస్తూ చప్పట్లు కొడుతూ, బాగా పులారు ఎక్కుతున్నావని అతన్ని ప్రోత్సహించారు. వాళ్ళ ప్రోత్సాహం వల్ల
తప్పి ఉబ్బిపై నేను గామట్టి ఎక్కుతున్నానని ఆ యవనస్తుడు ఎక్కడం ప్రారంభించాడు. అలా ఎక్కుతుండగా కొంత భాగానికి ఎక్కిన తరువాత అనుకోకుండా కాలు జారి పులారా ఆ కుర్రవాడు అక్కడ నుండి దొర్లుకుంటూ వచ్చి క్రింద ఎవడొక రాయి ఉంటే ఆ రాయి కొట్టుకోగానే తల పగిలిపోయి రక్తమంతా కారి కోమాలోకి వెళ్ళిపోయాడు. ఆసుపత్రులు పెట్టారు, తండ్రి కవర్ చేశారు. తండ్రి పులారా వెళ్ళిన పని మధ్యలోనే ఆపివేసి అతడు పులారా కొడుకును చూడ్డానికి ఆగమేఘాల మీద వచ్చాడు. అయితే ఆసుపత్రుల్లో కుమారుడు కోమాలో ఉన్నాడు. ఈ తండ్రి వెళ్ళన్నాడు, నా కుమారుడు బ్రతకాలి, ఎంత డబ్బైనా ఖర్చు పెడతా, మీరు బ్రతికించండి అంటే డాక్టర్లు చెప్పారు, అయ్యా ఇప్పుడు డబ్బుతో పని లేదు, అతడు బ్రతకాలంటే కావాల్సింది డబ్బు కాదు, అతడు బ్రతకాలంటే అతని గ్రూపు రక్తము కావాలి అని అడిగారు. చాలా మంది డబ్బుంటే మనం ఏదైనా చేస్తామనుకుంటాం, ఒక్కొక్కసారి ధనము మనకు అక్కరకు రాదు. నేను చెబుతాను, నాకు తెలిసిన ఒక సేవకులు ఉన్నారు, బాగా ఆయన సంపాదించాడు, ఫారిన్ కరస్పాండింగ్ ఉంది, 2 కొడుకులు, ఒక కొడుకును గుంటూరులో బైబిల్ కాలేజీలో చేర్చాడు. ఆ కుర్రుడు బైబిల్ కాలేజీ నేర్చుకుంటున్నాడు. అయితే బైబిల్ కాలేజీ రైల్వే స్టేషన్కి అవతల ఉంది. ఏదైనా వస్తువులు కొనుక్కోవాలంటే ఆ స్టేషన్ దాకా యువతల రావాలి. ఈ కుర్రవాడు పులారా ఒక రోజున ఆ హాస్టల్ నుండి బయలుదేరి యువతలకి రైల్వే స్టేషన్ యువతలకు వచ్చేటప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు ఏదో పులారా పట్టాలు దాటడం ప్రారంభించాడు. ఈ లోపల ట్రైన్ వస్తా ఉంది, చాలా మంది కేకలేశారు. ఆ కుర్రోడు ఇయర్ ఫోన్స్ వినపడలేదు. ట్రైన్ రావడంతో గుద్దుంది. ఆ కుర్రవాడు పులారా అదే స్పాట్లో చనిపోయాడు. తండ్రి హైదరాబాద్లో ఉన్నాడు, విజయవాడలో వాళ్ళ బంధువులు ఉన్నారు, వాళ్ళందరూ డాక్టర్లే ఫోన్ చేశారు. అయితే తండ్రి అడయా, ఇదిగో నా కుమారుని బ్రతికించండి అని పులారా హైదరాబాద్ నుండి 50 లక్షలు ఒక బ్యాగులు వేసి బయలుదేరాడు. అయితే పులారా 50 లక్షలు తీసుకుని వచ్చిన ఎన్ని కోట్లు ఖర్చు పెడతామన్నా డాక్టర్లు చెప్పారు అతడు అప్పుడే చనిపోయాడు, మా వల్ల కాదు అని. చాలాసార్లు ధనం అక్కరకు వస్తుంది అనుకుంటాం, చాలాసార్లు ధనం పులారా మనల్ని ఏదో రక్షిస్తుంది అనుకుంటాం, కానీ పులారా ధనము అక్కరకు రాలేదు. చాలామంది జీవితాల్లో పులారా వాడు ఏదో బలగముంది మనం బ్రతికిస్తారనుకుంటాం, లేకపోతే ధనముంది బ్రతికిస్తారనుకుంటాం, బలముంది బ్రతికేస్తారనుకుంటాం. మరణము ముందు ఏది పని చేయదు, పని చేస్తే దేవుడే పని చెయ్యాలి అంతే. దేవుడే మరణము నుండి తప్పించగలిగిన వాడు గాని, ధనము గాని, నీ పదవి గాని, నీ బలము గాని, నీకున్న ఏది ఒక మనుషుణ్ణి మరణము నుండి రక్షించలేదు ప్రియులారా. అయితే ఈ యొక్క యవనస్తుడు కోమాలో ఉన్నాడు. డాక్టర్లు చెప్పారు మా వల్ల కాదండి, ఆ బ్లడ్ దొరకట్లేదు, బ్లడ్ ఎవరు ఇవ్వట్లేదు అంటే ఆ స్టాఫ్ని అడిగారయ్యా మీలో ఎవరిదైనా ఆ గ్రూప్ బ్లడ్ ఉందంటే వాళ్ళందరూ అన్నారు మా రక్తం అలాంటి, మా రక్తం ఇలాగండి అన్నారు. ఎవ్వరు ఇవ్వలేదు. చివరాఖరికి తండ్రి నాది ఆ గ్రూపేనండి, నా రక్తం ఇస్తానన్నాడు. డాక్టర్లు చెప్పారయ్యా నీ రక్తం ఇస్తే నువ్వు బ్రతకవు, ఎందుకంటే వృద్ధాప్యం మందు ఉన్నావు కనుక నీకు చాలా డేంజర్, ఈ వయసులో రక్తం తీయకూడదు అంటే తండ్రి అన్నాడు నా వయసు అయిపోయింది, అయినా సరే నేను బ్రతకడం ముఖ్యం కాదు, నా కుమారుడు బ్రతకాలి, నా ప్రాణం పోయినా పర్వాలేదు, కుమారుడు బ్రతకాలి అంటే సరే డాక్టర్లు ఇష్టపడ్డారు పులారా. తండ్రి రక్తం తీసి కుమారుడికి ఎక్కించారు. కుమారుడు నెమ్మదిగా కోమాలో నుండి పులారు తేరుకొని చూస్తా ఉన్నాడు, పులారు అబ్జర్వ్ చేస్తా ఉన్నాడు. మాటలు రావట్లేదు కానీ కంటి చూపు వచ్చింది, చూస్తా ఉన్నాడు. అయితే ఆ సందర్భంలో జరిగినటువంటి ఒక దుర్ఘటన ఏంటి తెలుసా? తండ్రి అవతల దూరంగా బెడ్డ మీద ఉన్నాడు, రక్తం తీశారు గనుక బలహీనత ఏర్పడి అతడు పులారు కాళ్ళు చేతులు కొట్టుకుంటూ మంచం మీద నుండి ఎగిరి పడుతూ కేకలు వేస్తూ ఉన్నాడు. ఆ నర్సులు వాళ్ళు వచ్చి నొక్కి పెట్టి కాళ్ళు చేతులు నొక్కి పెట్టారు. అయినా భయంకరముగా అలజడి చేస్తూ ఎగిరి పడతా ఉన్నాడు. ఈ కుర్రవాడు చూస్తూ ఉన్నాడు. అతడెవరో అర్థం కాలేదు, ఈ కుర్రుడికి మాటలు రావట్లేదు, చూస్తా ఉన్నాడు. ఆ తండ్రి పులార కళ్ళ ముందే కొట్టుకుంటూ చూస్తున్నాడు కానీ తండ్రి అని తెలియదు ఆ వ్యక్తికి. అయితే ఆ తండ్రి కొట్టుకుని పులార కొంత సమయానికి చనిపోయాడు ఆ తండ్రి. ఎందుకంటే రక్తం కుమారుడికి ఇచ్చాడు గనుక ఆ తండ్రి చనిపోయాడు. ఈ కుమారుడికి నెమ్మదిగా పులార మాటలు రావడం ప్రారంభమయ్యాయి. మాట్లాడడం ప్రారంభమైనప్పుడు ఆ కుర్రవాడు అడిగాడు, నా ఎదురుగా మంచం మీద కొట్టుకుని ప్రాణం విడిచిన వ్యక్తి ఎవరు, ఎందుకు చనిపోయాడు అంటే వాడు చెప్పారు, ఆ చనిపోయింది ఎవరో కాదు, నీ కన్న తండ్రి. నీ తండ్రి చెప్పిన మాట వినకుండా
ఆ కొండలు ఎక్కి అక్కడి నుండి పడి నువ్వు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయావు. నిన్ను బ్రతికించడానికి తన రక్తాన్ని ఇచ్చి నీ కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. ప్రియులారా, యేసు ప్రభు కూడా మనము చేయవద్దు అని పనులు చేసి మనము చచ్చిన స్థితిలో ఉండగా, దేవుడు పిల్లలు వెళ్ళవద్దు అన్న మార్గాల వెళ్ళి మనము చచ్చిన స్థితిలో ఉండగా, చచ్చిన మనలను బ్రతికించడానికి ఆయన సిలువలో తన రక్తాన్ని కార్చాడు. సిలువలో ఆయన ప్రాణాన్ని పెట్టాడు. సిలువలో మన కొరకై వేలాడి ఆయన పిల్లలు తన ఆఖరి రక్తం బొట్టు వరకు కార్చాడు. బైబిల్ చదివిస్తుంది, సిలువలో వేలాడుతున్నప్పుడు సాయంత్రం అవుతుండగా సిలువలో ఉన్న వారిని ఉంచకూడదు గనక వాడు చనిపోతే దింపేయాలి, చావకపోతే కాళ్ళు విరగగొట్టి అతను దింపేయాలి. అందుకనే సాయంకాలం వేళ వీడు చచ్చాడో లేదో చూద్దామని ఒక బంటు వచ్చి బళ్ళెము తీసుకొని డొక్కలో పొడిస్తే ఆ బళ్ళెం పిల్లారా పైనున్న కాలియం వరకు వెళ్ళి పొడుచుకుని ఆ బళ్ళెం బయటకు రాగానే లోపల ఉన్న నీరు రక్తము ఆఖరి బొట్టు వరకు కారిపోయేట భూమి మీద. యేసు ప్రభువారు ఆఖరి రక్త బొట్టు వరకు ఎందుకు కార్చాడు తెలుసా? నిన్ను బ్రతికించడానికి, నిన్ను పరిశుద్ధంగా మార్చడానికి, నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా ఉంచడానికి. నువ్వు పాపము చేత చనిపోయి నిత్య నరకానికి వెళ్ళకూడదని, పాపము చేత బ్రతుకుతూ పులాన దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకోకూడదని నీ కొరకై నా కొరకై సిలువలో తన రక్తాన్ని కార్చి ప్రాణం అర్పించాడు. ఆ ప్రభువుని విశ్వసించి ఆయన రాబోతూ ఉన్నాడని ఎరిగి ఆ రాకడ కొరకై పరిశుద్ధుల మగునట్లుగా సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వకృపానిధివగు పరమ తండ్రి, నీ పాదములకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ అత్యంతమైన కృపను బట్టి ప్రభువా, ఈ రాత్రి కాల వేళ మీ లేఖనములలో నుండి విదాసునిగా నన్ను మరుగుపరిచి మా అందరితో మీరు మాట్లాడినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, విత్తబడిన వాక్యము నీరు గట్టి ఫలింపు దయచేయండి. ప్రతి బిడ్డను పరిశుద్ధపరిచి విరాకడ కొరకే సిద్ధపరచండి. ఎవరు నాయన అపవిత్రులుగా మిగలకూడదు, ఎవరు నశించిపోయి నరకానికి పోకూడదు, ఎవరు కూడా ప్రభువా అయా అగ్నిగుండములకు వెళ్ళకూడదు అనే మీ యొక్క ఆలోచన బట్టి ప్రతి బిడ్డను దర్శించండి. ప్రతి బిడ్డతో మాట్లాడండి. ఈ రాత్రి వేళ ఈ లైవ్ ద్వారా ఎంతమంది వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను మీరు దర్శించమని ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారితో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారిని రక్షించుమని ప్రార్థన చేస్తున్నాం. వారికున్న ప్రతి అపవిత్రత తొలగించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అంతేకాదు ప్రభువా, ఈ రాత్రి వేళ వాక్యం వింటున్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి. ఆ కుటుంబాలలో నెమ్మదిని, శాంతిని, సమాధానమును దయచేయండి. ఎన్నో కుటుంబాలు నాయన ఈ రోజున ప్రభా నశించిపోయాయి. ప్రభా, కుటుంబాల్లో సమాధానము లేక, అన్నదమ్ముల మధ్యన సమాధానము లేక, భార్యాభర్తల మధ్యన సమాధానము లేక, అక్క చెల్లుల మధ్యన సమాధానము లేక, తల్లిదండ్రులు పిల్లల మధ్యన సమాధానము లేక ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ప్రభా, కనికరపడండి నాయన. ప్రతి బిడ్డ ఆశీర్వదించబడాలి, ప్రతి బిడ్డ దీవించబడాలి, ప్రతి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి, ప్రతి బిడ్డ సంతోషముగా ఉండాలి, ప్రతి బిడ్డ ప్రభువా నీ చిత్తానుసారముగా ఉండునట్లుగా కృప చూపుమని ప్రార్థన చేస్తున్నా. ఈ వాక్యం వింటుండగా ఎవరైనా బలహీనులుగా ఉంటే వారి బలహీనత నుండి వారిని స్వస్థపరచండి. దురాత్మల చేత పీడించబడుతూ ఉంటే వాటి నుండి విమోచించుమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా నాయనా, ఈ దినం గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి. సులువైన ప్రసవం ఆ బిడ్డలకు దయచేయండి. తల్లిని బిడ్డను క్షేమకరముగా ఉంచుమని ప్రార్థన చేస్తున్నాం. వృద్ధులైన వారిని జ్ఞాపకం చేసుకోనండి, విధవరాండ్రను జ్ఞాపకం చేసుకోనండి, అనాథలను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఈ లాక్డౌన్ కారణం వల్ల అనేక మంది ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభా, ఎన్నో కుటుంబాలు ఆహారం లేక మరణించాయి నాయన. ఎన్నో కుటుంబాలు అప్పుల పాలైపోతున్నాయి. ప్రభా, కనికరపడండి. ప్రభా, మీరు కార్యము చేయకపోతే మానవుడు ఎన్ని లాక్డౌన్లు పెట్టినా, మానవుడు ఎన్ని మెడిసిన్స్ కనిపెట్టినా, మానవుడు ఎన్ని నాయన పనులు చేసినా ఏ మానవుడు మరణము నుండి తప్పించలేడు. స్వామి, మీ కనికరము చూపండి, మీరు కృపను చూపండి. మీరు ఒక్కరే న్యాయము చేయగలిగిన దేవుడు ప్రభువా, కనుక కృపా సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నా. ఈ రాత్రి వేళ ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తుండగా మీరే మహిమ, ఘనత, ప్రభావమును పొందినట్లుగా కృప చూపి నడిపించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి.
ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, వాక్యం వింటున్న మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ప్రతి రాత్రి మనం ఈ రీతిగా వాక్యం వినడానికి దేవుడు చక్కని కృపనిగించాడు. కనుక ప్రతి దినం వాక్యం వినండి, అనేక మంది వినేటట్లుగా షేర్ చేయండి. ముఖ్యముగా విన్న మీరు దేవుని రాకడ వస్తుందని భయభక్తులు కలిగి సిద్ధపడండి. ప్రభువు మీ ప్రతి అక్కరను తీర్చి మిమ్ములను బలపరుచునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.